మూర్తి చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు కావించి స్వామి అనుగ్రహంతో రాజగోపురం ద్వారం నుండి మూల స్థానేశ్వరుడి ఆలయ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ఉద్యుక్తులవుతారు. ఈ నేపథ్యంలో భక్తులు రాజగోపురం ముఖ మండపంలోకి ప్రవేశించి పైకి చూడగానే శివలింగం ద్వాదశ రాసుల చిత్రం దృశ్యమానమవుతుంది. లయకారుడు కాలరూపుడైన పరమేశ్వరుడే మానవాళికి. అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు సోమవారం అండి. సోమవారం అంటేనే విశేషమైన రోజు కదా. ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకున్నామండి. నెల్లూరులోని స్థానేశ్వర దేవాలయం అట, మహాదేవుడిది, ఈశ్వరుడిది. ఇలా తీర్థయాత్ర ఈటీవీ లైఫ్లో మేము చూస్తున్నాం అన్నమాట. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయటానికి ఇంటి ప్రక్క ఇల్లు కడుతున్నారు కదండి. అయితే స్లాబ్ వేస్తున్నారు అన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో. ఆ హడావుడితో ఉన్నది, వెహికల్స్ వస్తూ పోతూ ఉన్నాయండి. అందుకని ఇబ్బందిగా ఉంది, నేను వేయలేకపోయానండి. మొత్తం కూడా వాటర్ ట్యాంకులు, అలాగే మరి కూలి వాళ్ళు, మరి వర్కర్స్ అంతా కూడా వచ్చేసి చేస్తున్నారనమాట. ఇక హడావుడితో ఉన్నదండి, జనసంచారంతో మొత్తం కూడాను బయట వేయటానికి వీలు పడలేదండి. బాధగా ఉన్నది. వర్షం పడుతున్నా సరే తెరపి ఇవ్వగానే ముగ్గు అనేది వేసుకుంటానండి. కానీ ఈ జనసంచారంతో ఈరోజు ముగ్గు వేయలేకపోయాను అని బాధగా ఉన్నది. తప్పదు కదండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం అలా గడుస్తూ ఉంటుంది. స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మా వారు నేను దీపారాధన చేసుకున్నామండి. ఈరోజు తెల్ల జిల్లేడు పూలు కోసుకురాలేదండి మా వారు. ఇక ఇంట్లో మల్లెమాల కట్టాను కదా క్రితం రోజు, ఆ మల్లెపూలతోటి దేవుడి దీపారాధన చేసుకున్నాను. మల్లెపూల పరిమళాలతో ఇల్లంతా కూడా చక్కని సువాసన, మంచి సువాసనతోటి ఇల్లంతా సువాసన వెదజల్లుతూ ఉన్నదండి. అలాగే ధూపం కూడా వేసుకుంటాం కదా, దేవతలకి ధూపం అంటే ఎంతో ప్రీతి కదా. ఆ ధూపంతో కూడా ఇల్లంతా కూడా మంచి సువాసన వెదజల్లుతున్నది. ఇటు మల్లెపూల వాసన, ఇటు ధూపం స్మెల్తో ఇల్లంతా పరిమళాలు వెదజల్లుతూ ఉన్నదండి. దేవతలు ఇక్కడే కొలువై ఉన్నారా అనిపిస్తున్నదనమాట. సోమవారం అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటానండి. ఆ మహాదేవుడికి నాకు వచ్చిన శ్లోకాలన్నీ, స్తోత్రాలన్నీ పఠించుకుంటానన్నమాట. మహాదేవుడు కొలువై ఉంటాడు, తను భాష పట్ల వేసుకొని వచ్చి కూర్చున్నాడు నేను నా పూజ కోసం అని చెప్పేసి నా మనసు అనిపిస్తూ ఉంటుందన్నమాట. మనసు భక్తిపై లగ్నం చేసేసి మనం పూజ చేసుకుంటే భగవంతుడు అక్కడే వచ్చి కూర్చుంటాడండి, కొలువై ఉంటాడని నా అభిప్రాయం అన్నమాట. సోమవారం అంటేనే విశేషమైన రోజండి, పండుగలా చేసుకుంటాము. ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను. లక్ష్మీదేవి తల్లికి ఈ విధంగా పూలు మాల కట్టేసి అలంకరించుకున్నాను. పార్వతీ పరమేశ్వరులకు కూడా ఈరోజు శివపరివారానికి మల్లెపూల మాల ఈ విధంగా అలంకరించుకున్నానండి. దేవీరులందరికీ కూడా మల్లెపూలతోటి దేవుడి అరమారంతా కూడా మంచి సువాసనతోటి కళకళలాడుతూ అందంగా ఉన్నది. చూసారా, సోమవారం అంటేనే మా పండుగ అండి, పండుగలా చేసుకుంటాము. ఆ మహాదేవుడికి కైలాసం నుంచి దిగి వచ్చేసేస్తాడనమాట సోమవారం రోజు. పార్వతీ పరమేశ్వరులు, కుమారస్వామి, అలాగే వినాయకుడు భూలోకానికి వేంచేస్తారనమాట సోమవారం రోజు. భూలోకంలో అభిషేకాలు అన్నీ చేసుకుంటాం కదా, అందుకోసమని చేయించుకోవడానికని వచ్చేసేస్తారనమాట. చూసారా, దేవుడి అర్మారంతా కూడా ఇలా కళకళలాడుతూ దేవేరులతో దీపపు కాంతులలో ఎంత అందంగా చక్కగా ఉన్నారో దేవతలంతా కూడాను. సర్వం జగత్తుమయం, భగవంతుడు సర్వాంతర్యామి, అన్నీ చూస్తూ ఉంటాడు, అన్నీ గమనిస్తూ ఉంటాడు. ప్రతి క్షణం ప్రతినిత్యం మనం చేసే ధర్మం మనం చేయటమేనండి.
మనం చేసే నిత్యం కూడా ధర్మంగా సత్యంగా ఆచరించటమేనండి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. మనం చేసే పని సక్రమంగా ధర్మంగా నీతిగా సత్యంగా ఉంటే సర్వస్వం ఆయన దగ్గరుండి మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు. సూర్య భగవానుడు వచ్చేసాడండి, పేలిపోతున్నాడు. చూసారా, ఇంకా స్లాబ్ అంతా వేస్తున్నారు. పూలు కూడా చక్కగా పూస్తాయి. భక్తి టీవీ పెట్టుకుందామండి, టీటీడీ. ఏం టిఫిన్ చేసుకుందాం? మ్యాగీ చేద్దామా? ఇక మ్యాగీ చేసుకుందాం. 10 అవుతుందండి. త్వరగా ఈరోజు సోమవారం కదండి, కొంచెం లేట్గా అవుతుంది మాకు. టిఫిన్ రెడీ చేసుకుందాం. ఈరోజు మ్యాగీ తయారు చేసుకుందాము, త్వరగా అయిపోతుంది. హిప్పీ నూడిల్స్ తయారు చేసుకుందామండి. హిప్పీ నూడిల్స్ మ్యాగీ. సోమవారం కదండి ఈరోజు, త్వరగా అయిపోతుందని, టిఫిన్ సెక్షన్ త్వరగా అయిపోతుందని ఇలా తయారు చేస్తున్నాను. ఇంట్లో నాన్ స్టిక్లో తయారు చేసుకుందాం. గ్యాస్ వెలిగించుకుందామండి. 10 అయిందండి. ఇదిగోండి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇద్దరికే కదండి మా వారికి. చిన్న గ్యాస్ పొయ్యి వెలిగించుకున్నాను, చిన్న పొయ్యి వెలిగించుకున్నానండి. ఈ నాన్ స్టిక్ వాటితోటి ఇదే ప్రాబ్లం. ఇంటాలియన్ బాండ్ అయితే నీట్గా చక్కగా ఉంటుందన్నమాట, కుదిరికగా. ఇవి చూడండి, అటు ఇటు కదులుతున్నాయి. ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ చూపులకి ఆకర్షణగా ఉంటాయి, అందంగా ఉంటాయి కదా. 10 అయిందండి. టకటక ఇది తయారు చేసేసుకొని పెట్టుకున్నాము. సోమవారం అంటేనే మాకు పండుగ అండి, విశేషమైన రోజు. ఇక ఆ రోజు కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ అనేది. పిల్లలు చెప్పారండి, 2 సరిపోతాయి అని అన్నారు. వాళ్ళైతే చేసుకుంటారు, నాకు సరిగా తెలీదు. 2 అయితే సరిపోతాయి మమ్మీ అన్నారు. చూద్దాం. అంతవరకు పెట్టేసుకున్నాము, చాలు, సరిపోతాయి. మళ్ళా ఇదిగోండి, వీటిల్లో ఇలా మన మసాలా ప్యాకెట్స్ కూడా ఉంటాయట. ఇవి ఉన్నాయండి, అంటే ఏ ప్యాకెట్కి ఆ ప్యాకెట్ వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ దీంట్లోనే పెట్టేసేస్తే భద్రంగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క చుట్టకి ఒక్కొక్క ప్యాకెట్ అటండి. 2 ప్యాకెట్లు యూజ్ చేస్తున్నాను. మనం 2 ప్యాకెట్లు వేసుకున్నాం కదా. అయితే ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అయితే 8 ఉంటాయి అన్నమాట. 8 in 1 ప్యాక్. అసలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి ఇంతకుముందు? ఇప్పుడు వచ్చి మన దుంప తెంచుతున్నారు అన్నమాట పిల్లలు. లేదు కదండి, వాళ్ళు కూడా నేను చేసి పెడితే అది తినేవాళ్ళండి. అవి కావాలి ఇవి కావాలి అని అడిగేవాళ్ళు కాదు. మా వారైనా మా పిల్లలైనా సరే నేను ఏది చేసి పెడితే అది తృప్తిగా కడుపు నిండా తినేవాడు. ఎదురు మాట్లాడరు అన్నమాట. ఎందుకంటే మన చేతులే అమృతం కదండి, మంచిగా చక్కగా చేసి పెట్టుకుంటాం కదా ప్రాప్తంగా, అందుకనే చక్కగా తినేసేస్తారు. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి.
అవసరం ఉండొచ్చు, ఆల్రెడీ కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది చాలు. ఇది మనము పెట్టేసుకుందాం, వేసేసుకుందాం. కొంచెం ఇది కాసేపు అట్రాక్షన్ ఇలా పెట్టేసుకుందాం. కూడా సిజర్తో కత్తిరించి పెట్టేసుకున్నామండి. బయట బేకరీ ఫుడ్ కానీ ఇలాంటి ఫుడ్స్ కానీ అసలు మాకు తెలియదండి, మేము తినమండి ఎక్కువగా. ఇక ఇప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేయాలని చెప్పేసి అప్డేట్ అవ్వండి అని చెప్తూ ఉంటారు మా కొడుకులు. అల్లుళ్ళైనా సరే, కొడుకులైనా వాళ్ళే కదండి, కొడుకులైనా అల్లుళ్ళైనా వాళ్ళే కదా. అప్డేట్ అవ్వండి, డెవలప్ అవ్వండి, అలాగే ఉండకండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్తూ ఉంటారనమాట. ఇదిగోండి వాటర్ తెల్లుతున్నాయి, ఇక మనం ఇది వేసేస్తాం. ఇదిగోండి వాటర్ బాగా తెల్లుతున్నాయి, ఇక వేసేస్తాం. కొంచెం ఇలా తిప్పేసుకుందాము. మసాలా కూడా వేసేసుకుందాము, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడే వద్దాం. మా వారు చేతోటి తెలుసా మీకు బాగా? అయితే గాయత్రి చేస్తుంది బాగా, గాయత్రి బాగా చేస్తుంది. అప్పుడప్పుడే ఇన్స్టెంట్గా చేసేసి వస్తువులు సర్ది పెట్టేసుకున్నామండి. ఎప్పుడు పెట్టేసుకుంటే మనకి ఆడవులు లేకుండా. ఇదిగోండి ఇది కూడా వేసేసుకున్నాం. అన్నీ వీటిల్లోనే ఉంటుందట. అంతా రెడీమేడ్ అన్నమాట. ఇలా చిన్నగా కలుపుకున్నాం. కొంచెం జ్యూసీగా కొంచెం జారుగా ఉంటేనే నాకు ఇష్టం అండి, మా వారికైనా నాకైనా. మరి గట్టిగా కాకుండా కొంచెం. ఇక కరివేపాకు అవి ఏమీ వేసే అవసరం లేదంట. ఉల్లిపాయలు కానీ ఏమి, క్యారెట్ కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏమి కూడా చక్కగా కొంచెం సేపు ఆగిన తర్వాత తీసేసుకున్నాం. ఓకేనా? ఆ మసాలా అంతా దానికి పడుతుంది. కొంచెం సేపు ఆగి కొంచెం దగ్గర పడ్డాక కట్టేస్తాం. ఇదిగోండి అయిపోయినట్టేను. గ్యాస్ కట్టేసేసుకుందాం. బౌల్స్కి సర్వ్ చేసుకుందాం. ఇలా కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుందండి, కొంచెం జారుగా, మరి గట్టిగా కాకుండా బాగుంటుంది. ఓకేనా? సర్వ్ చేసుకుందాం. ముందు టేస్ట్ చేసి చెప్పండి. హిప్పీ మ్యాగీ నూడిల్స్. నూడిల్స్ అండి, హిప్పీ నూడిల్స్. అవును, మా బుజ్జిగారు బాగా చేసుకుంటుందండి. బుజ్జిగాడు రాకుండా ఎవరిని కూడా. అవును, ఆ మంత్రం ఇష్టంగా చేసి మాకు పెట్టింది ఆమెదండి. అవును, ఎవరిని రానివ్వదు. వరకు ఎవరు రానిదండి. మేము చేసింది నచ్చదు తనకి. తనంతా తను చక్కగా చేతులతో చేసుకుంటుంది. బుజ్జిగాడు అని పిలుచుకుంటాడండి గాయత్రిని. పెద్ద ఆమెనేమో అమ్ముడు అని పిలుచుకుంటారు. బాగుందండి. ఇంకేముందండి, సింపుల్గా నీళ్ళు తెల్లనేట ప్యాకెట్ కొంచెం సాల్ట్ వాళ్ళే వేస్తున్నారు. అవును, ప్యాకెట్ మసాలా అన్ని దాంట్లో వేస్తున్నారు, కలుపుకొని తింటమే కదండి. అవును. చెరకు బౌల్ వచ్చింది, 2 చుట్లు కూడా చెరకు బౌల్ వచ్చింది. సింపుల్ అండి, లేదు ఆడవాళ్ళ పని తగ్గడానికి కొంత తినడానికి మనకి లేదులే. అప్పుడప్పుడన్నా కొంచెం హెల్ప్, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటివి అనమాట ఆడవాళ్ళకి. మన హైదరాబాద్ అంటే లూలు అనే దానికి వెళ్ళామండి. లూలుకి అబ్బాయి ప్రవీణ్ తీసుకెళ్ళాడు. దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయండి చూడటానికి. చూడటానికి అక్కడ నుంచో చూడాలనిపించింది. 2 కళ్ళు చాలా మీకు అసలు.
మటన్, చికెన్, ఫిష్ అండి. లైవ్ ఉండయి, ముక్కలు కొట్టినవి ఉండయి, మళ్ళీ గార్నిష్ చేసినవి ఉండయి, మళ్ళీ వంట చేసినవి కూడా ఉన్నాయండి. చూడండి ఎన్ని రకాలు చూడండి. అసలు ఇప్పుడే ఆశ్చర్యంగా మీరు ఇప్పుడే ఫస్ట్ సారి అట్టుకుంటా చూడటం. నేను ఇదే చూడటం. మొన్న తీసుకెళ్తే అబ్బాయి హైదరాబాద్ తీసుకెళ్ళానండి. అసలు ఎంత ఆశ్చర్యం వేసిందండి. ఇంకేమి తెచ్చుకొని తింటే మన పని ఇంకా అలా అయిపోయింది ట్రెడిషనల్గా. ప్రొద్దున్నే చాగంటి వారి ప్రవచనాలు వింటూ తింటున్నామండి. ఎప్పుడు టీటీడీలో భక్తి టీవీలస్ వింటూనే ఉంటామండి. సరే అమ్మ, ఇదిగోండి బౌల్స్కి కొంచెం కావుతుంది. కొంచెం తీసి ప్రక్కన ఇవ్వండి. ఉప్పు పెట్టేసాను, స్పూను పెట్టేసాను. ఏది కావాలంటే అది కన్వీనియంట్ కోసం. చెరుకు బౌల్ అయిపోయింది. కొంచెం కాకమ్మకి కానీ లేదంటే సూక్ష్మజీవులకు కానీ పెట్టేసాను. పెద్దల కాడ పెట్టుకుంటుంది. కొంచెం వేడిగా ఉంటే బాగుంటుందండి. తింటేనే బాగుంటుంది. కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది. అన్నీ అందులోనే ఉన్నాయండి. మా చిన్న పాప గాయత్రి బాగా చేస్తుంది. ఇన్సిడెంట్గా తను ఉన్న నాళ్ళు ఈ ప్యాకెట్ మంచి తెప్పించుకునేది, తెచ్చేవాళ్ళు. బాగుంది. అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా కొంచెం బడ్జెట్ మనకి పని ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకొని తినచ్చు. ఇవన్నీ మధ్య వచ్చేసిందండి. దోశలు, ఇడ్లీలు అవి కాకుండా 1 వీక్ పాటు ఇలా తయారు చేసేదాన్ని. పిల్లలు చిన్నపిల్లలు నూడిల్స్ తెచ్చేవాళ్ళు, బొంగు పేలాలు, అలాగే ముగ్గాని అలా తయారు చేస్తాను. ఒక వారం అంతానేమో దోశలు, ఇడ్లీ సండే రోజుల్లో పెట్టుకున్నదాన్ని. పూరి కానీ, చపాతీ కానీ, గారెలు కానీ అలా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రీగా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, చక్కగా తినేస్తారు. 1 వీక్ అంతా కూడాను ఇలా మ్యాగీ, నూడిల్స్, అలాగే బొంబాయి రవ్వ, అలా బొంబాయి రవ్వ తప్పకుండా ఉప్మా తింటారండి. గోధుమ రవ్వ కూడా ఉప్మా చక్కగా తినేస్తారు. అటుకులతో చేస్తాను ఊహ. తర్వాత ఉగ్గాని చేస్తాను బొంగు పిల్లలు మరమరాతో. ఈ వారం అంతా ఇలా అలాగే ఒక వారం అంతా రైస్, ఫ్రైడ్ రైస్ అని అలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నీ చక్కగా వేస్తారు. క్యారెట్ ఉంది, అందులో కొంచెం పుదీనా ఫ్లేవర్ కూడా వస్తుంది. కొంచెం అన్నీ ఉన్నాయండి ఇందులో. అలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అన్నీ తయారు చేసుకునేటట్టుగా వీలుగా తయారు చేస్తారు. చపాతీలు కూడా వస్తున్నాయి అంటే చూశానండి. డీమార్ట్లో చపాతీలు కూడా చూశాను. మనం తయారు చేసుకున్నాం మన చేతులతో. చైనా నుంచి వచ్చిందండి. చైనా నూడిల్స్ అంటే చైనా వాళ్ళు ఎక్కువగా తయారు చేసుకుంటారు. జ్యూసీగా తయారు చేసుకుంటారు. గట్టిగా కూడా తయారు చేస్తారు. ఇక మనం వీధి స్ట్రీట్ పెట్టినప్పుడు ఇలా ఎగరేస్తారు. బాండీలో పెట్టేసి ఎగ్గులు అన్నీ వేసేసి ఇలా ఎగరేస్తారు. కింద మంట కూడా దాంట్లో పడుతుంది అన్నమాట. అలా భలే డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు తయారు చేస్తానంటే అప్పుడప్పుడు ముగుమలు చక్కగా వస్తూ ఉంటాయి. కానీ నచ్చదండి, ఇష్టం ఉండదు. ఎప్పుడో ఇక తినాలి అనుకున్నప్పుడు మాత్రం పిల్లలు బలవంతం చేస్తే వెళ్ళి తినేస్తారు. డబ్బు వేస్ట్ చేయటం, వృధా చేయటం అనేది ఇష్టం ఉండదు. ముందు నేను మా వారికి తర్వాత వాళ్ళు ఆ చేతితో అని అనిపిస్తుంది మనసుకు అనేది. ఇంట్లో మన చేతితో మనం తయారు చేసుకున్నామని అనిపిస్తుంది. నా అభిప్రాయం అలా. కాఫీ తయారు చేశాను. బ్రూ కాఫీ అన్నమాట.
అప్పుడప్పుడు లైక్ చేస్తామండి మా వారు నేను. ఆల్రెడీ పొడి వేసేసి చక్కెర వేసేసాను మా వారికి నాకు. అడిపోయినాయి కదా, ఇది కూడా పోవాలి అయింది. ఓకే, ఇవి అన్నమాట మా వారికి నాకు. కాఫీ తీసుకెళ్దాం, చూడండి కాఫీ పట్టుకెళ్దాం. ఇదిగోండి, చేసుకున్నావా? చేస్తుంది రాలండి ఆరిపో. ఎలా ఉంది? అప్పుడప్పుడు బ్రూ కాఫీ లైక్ చేస్తాం కదా. టీ కన్నా కూడా కాఫీ ఇష్టం. కాఫీ బాగా పెట్టిద్దులేండి. టీ కొంచెం కష్టం కానీ కాఫీ మాత్రం అద్భుతం. చేయలేదు, కళ్ళు మూసుకొని తాగటమే. రైస్ కడిగి పెట్టేసానండి. ఇప్పుడు మనం కర్రీ తయారు చేసేసుకుందాం. మనం కూడా కాఫీ త్రాగేద్దాం. వీడియో తీస్తూ ఉండేసరికి ఈ చేతులతోటి పోయాయి అన్నమాట. మనం కూడా త్రాగుదాం. కొంచెం వాటర్ త్రాగేసి చేసుకుందామండి. లంచ్లోకి వచ్చేసి ఇవ్వండి మునక్కాడలు బాగా తెలిసిన వాళ్ళు ఇస్తున్నారనమాట. మునక్కాడలు అందుకోసమని ఎండాకాలంలో బాగా కాస్తాయండి మునక్కాయలు. బాగా లేతకాయలు అనమాట. మంచిగా లేతకాయలను ఈ సైజులో కట్ చేసుకున్నాను. తోళ్ళు మొత్తం తీసేసుకోండి, చక్కగా ఇలా ఉంచేసుకోండి. లేతకాయలు అయితే చక్కగా ఉంటుంది. కర్రీ వెరైటీగా డిఫరెంట్గా తయారు చేసుకుందాము. ఎప్పుడు మునక్కాయలు టమాటా అలాగే మునక్కాయ పప్పు చారు ఇలా కాకుండా మునక్కాయ బెల్లం వేసి పులుసు తయారు చేసుకోకుండా ఈరోజు వెరైటీగా తయారు చేసుకుందాం. మునక్కాయ అనేది ఒకేసారి అన్ని రకాలుగా తినలేము కదండి, అందుకోసమని ఈ విధంగా తయారు చేసుకుందాం. ఇలా మునక్కాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కుక్కర్లో ఉడకనిచ్చుకోండి. ముందు ఆల్రెడీ రైస్ను పెట్టానండి. ఇలా ఉడకనిచ్చేసేసుకుంటే చక్కగా ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను. ఇవ్వండి 4-5 విజిల్స్ రానిచ్చేసి కట్ చేసేసుకుందాం. అన్నం కూడా ఉందండి. 4 విజిల్స్ వస్తే ఆ ముక్కలు కూడా చక్కగా చితకవండి, మెత్తగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. తర్వాత ప్రాసెస్ మనం తయారు చేసుకుందాం. ఓకేనా. మునక్కాయ ఇగురు, మునక్కాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను. మినపగుళ్ళండి, పచ్చెనపప్పు, వేరుశెనగ గుళ్ళండి, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా నువ్వులండి, ఎండుమిరపకాయలండి, కరివేపాకు, ఇంతవరకు అండి. మామూలుగా ఉప్పు పసుపు అవి వేసుకుందాము. గ్యాస్ వెలిగించుకుందామండి. వీటిని మొత్తం కూడా చక్కగా డ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం వేయించుకోవాలి. ముందు పల్లీలు వేయించుకున్నాము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వేగాలండి. మెయిన్ వేగితేనే చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది కర్రీ అనేది, కూర అనేది. వేగితేనే రుచి అనమాట. పచ్చి పచ్చిగా ఉంటే బాగోదండి. ఏదైనా సరే కొంచెం నిదానం పడుతుంది ప్రాసెస్ అనేది. టేస్ట్ కావాలంటే కొంచెం నిదానం, ఓర్పు ఉండాల్సిందే కదండి. ఓర్పు అవసరమే కదా. ఓకేనా. కొంచెం బ్రౌన్ కలర్ రానిచ్చి తీసేసుకుందాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి. ఓకేనా. ఇదిగోండి వేగాయి. ఇది చక్కగా ఇలా పోసేసుకుందాం. ఇదిగోండి తర్వాత మరలా పచ్చెనపప్పు, ఇవి కూడా కొంచెం దోరగా వేగనిచ్చుకుందాం. ఓకేనా. వేగిన తర్వాత మరలా తీసుకుందాం. ఇదిగోండి వేగాయి కూడా చక్కగా. ఇవి కూడా తీసుకుందాం.
తర్వాత మినపగుళ్ళు. వీటిని కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత, కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుందండి, ఇవి దూరగా వేసినాక ఇవ్వండి. ఇవి కూడా వేగాయి చక్కగా. ఇలా మంచిగా వేగితేనే టేస్ట్ అండి, మంచి సువాసన రావాలి, ఇలా వేగితే టేస్ట్. ఇవ్వండి ధనియాలు, జీలకర్ర రెండు వేయించుకోండి. కొంచెం చిటపట్లాడగానే కట్ చేస్తాం. ఇవ్వండి వేగాయి. వెంటనే నువ్వులు వేసుకున్నాం కొంచెం అలా. ఇవ్వండి చిటపట్లాడుతున్నాయి చాలు. ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఎందుకంటే ముందే ఎండుమిరపకాయలు వేసామనుకోండి ఇక అవి మంటగా ఉంటాయి. ఇవన్నీ వేయించుకునేటప్పుడు ఇక మనకి కూర వస్తూ ఉంటుంది అనమాట. అందుకోసమని లాస్ట్కి ఎండుమిరపకాయలు వేయించుతున్నాను. కొంచెం వేగితే చాలు. వీటన్నిటిని పూర్తిగా చల్లారనిచ్చుకుందామండి. చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. పూర్తిగా చల్లారితేనే బాగుంటుంది అనమాట. ఇదిగోండి అయిపోయింది. గ్యాస్ కట్టేసేసుకుందాం. ఇక పూర్తిగా చల్లారనిచ్చుకుందాం వీటన్నిటిని కూడా. ఓకేనా? మునక్కాయలు చక్కగా ఉడికాయి. ఇలా చక్కగా ఉంచుకోండి. లేతకాయలైనా కమ్మగా ఉంటుందండి. అలా ఒక్కసారి అలా ఉడికితే అలా పెట్టేసుకుందాము. మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుందాం అండి. పల్లీలు, పచ్చెనపప్పు, తర్వాత మినుములు, మినపగుళ్ళు, తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, తర్వాత నువ్వులు. ఇంకా అన్నీ పట్టేస్తాం. ఓకేనా? ఇవన్నీ మిక్సీ పట్టేస్తాం. చక్కగా పొడి తయారు చేసుకుందాం. ఓకేనా? ఈ కూర స్టార్ట్ చేసుకుందాం. గ్యాస్ వెలిగించుకుందామండి. చిన్న పొయ్యి వెలిగించుకుందాము. కొంచెం కొంచెం తాలింపు గింజలు వేస్తాం. కరివేపాకు వేసుకుందాం. ఇదిగోండి తాలింపు వేగింది చక్కగా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాలుద్దాం. కొంచెం ఇదిగోండి ఉల్లిపాయ కొద్దిగా అలా గోల్డెన్ బ్రౌన్ కలరు రాగానే కొంచెం మనం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకుందామండి. దీన్ని పచ్చి వాసన పోయేదాకా కొంచెం మగ్గనిచ్చుకుందాము. ఇవ్వండి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయింది. మనం కొంచెం గ్యాస్ తగ్గించుకుందామండి. తగ్గించేసేసుకొని ఇదిగోండి కొంచెం సాల్ట్ తగ్గ వరకు వేసుకుందాం. తర్వాత పసుపు వేసుకుందాం.
తర్వాత ఇదిగోండి, ఇది ఎండు కొబ్బరి కోకోనట్ పౌడర్ అన్నమాట. ఇదిగోండి పౌడర్ కొంచెం వేసుకున్నాక మళ్ళీ ఈ పొడిని కూడా వేసేసుకుందాం. ఇదంతా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. చూసారా, ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలు వేసేసుకోండి. ఇవ్వండి, చిన్నగా చితకకుండా ముక్క అనేది నీట్గా, నేను అలా కనిపిస్తా కానీ అలా చేయనండి, నేను అలా తిప్పినట్టు అనిపిస్తుంది కానీ చక్కగా కొంచెం అలా తిప్పుకొని ఇలా అంతా తీసేసుకొని నీట్గా ఒక్క చుక్క వాటర్ వేసుకొని కొంచెం చెయ్యాలి తడి. ఇది వచ్చేసారా కొంచెం ఇలా ఇలా పెట్టేసేసి ఒక్క 2 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచుకున్నాం. చక్కగా ఆ ముక్కకి అంతా కూడా మసాలా అంతా పడుతుంది. ఒక 5 నిమిషాలు అలా ఉంచుతాం. ఇదిగోండి చక్కగా ఇలా చూసారా, నీట్గా అలా గ్యాస్ కట్టేసేసుకున్నాము. అలా కదపకండి, చక్కగా అలా ఉడికిపోయింది. కొంచెం టేస్ట్ చేద్దాం. అదుర్స్తుంది, అద్భుతంగా ఉంది. ఇలా మూత పెట్టేస్తాము, ఎందుకంటే పెట్టే వాటికి మూత పెట్టాలండి, పెట్టని వాటికి పెట్టకూడదు అనమాట. చెమట అనేది పట్టేస్తుంది, పాడైపోతుంది అనమాట. ఫ్రైస్కి వీటికి పెట్టేస్తే బాగుంటుంది. కర్రీ అనేది అద్భుతం అనమాట. ఎప్పుడు మనం మునక్కాయలో అనేక రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటాం. మునక్కాయ పులుసు బెల్లం వేసి తయారు చేసుకుంటాం, పచ్చి పులుసు తయారు చేసుకుంటాం, సాంబార్లో వేసుకుంటాం, అలాగే మునక్కాయ పచ్చడి తయారు చేసుకుంటాం, రకరకాలు తయారు చేసుకుంటాం. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది అనమాట. టేస్టీగా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా. అన్ని దినుసులు వేసుకున్నాం కదా, బాగుంటుంది. ఈరోజు మా లంచ్లోకి కూర అనమాట. క్రాఫ్ట్ తయారు చేసుకుందామండి. ఈ మిర్రర్ ఉందండి, చుట్టూ ఫ్రేమ్ అనేది పోయింది, పగిలిపోయింది, ఒట్టి మిర్రర్ ఉన్నది. దీనికి మనం తయారు చేసుకుందాము. ఇదిగోండి గ్యాస్ కట్టరు, చిన్నదనమాట, చిన్న గ్యాస్ కట్టరు. ఇలా దారాలు ఉన్నాయి, ఇలా తెల్ల దారాలు ఉన్నాయి కదా, ఇలా చక్కగా ఇలా 2 సమానంగా ఇలా పెట్టేసుకొని మొత్తం సమానంగా దాదాపు వీడియో లెంగ్త్ పెరుగుతుందని చెప్పేసి ఈ అట్ట ముక్కకు పెట్టుకున్నామండి. ఇదిగోండి ఇట్లాగా, ఇది పైకి బానిచ్చేసేసి పైకి ఇలా నిచ్చేసేసి ఇలా నిచ్చేసి ఇలా సమానంగా కట్ చేసుకుంటే తర్వాత మళ్ళీ సిజర్ తోటి కత్తిరించుకోవాలి. ఇలా అనుకొని 2 కూడా ఇలా పైకి ఇలా వేసేసి ఇలానండి, ఇలా చిన్నగా ఇలా లాక్కోండి. ఇది చూసారా, ఇలా చక్కగా ఒక మెలకలాగా ఇలా వస్తుందన్నమాట. అందంగా ఇలా మెలకలాగా ఇలా అందంగా వస్తుంది ఒకేలాగా. ఓకేనా, అలా తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా ఈ గ్యాప్ కూడా పూర్తి చేసేస్తాం. అందుకని ఇదంతా అల్లేసేసి ఉంచానండి, వీడియో లెంగ్త్ పెరుగుతుంది కదా, అందుకోసమని క్రాఫ్ట్ కూడా తయారు చేసుకుంటున్నాం కదా. ఇలా ఇలా ఇంట్రెస్ట్గా చక్కగా తయారు చేస్తాం. ఇంట్లో ఉన్న వస్తువులే కదండి,
మనకి ఖాళీ టైర్లో భోంచేసి తర్వాత పడుకోం కదండి, రెస్ట్ తీసుకుంటాం కదా. ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాతే ఇక పడుకుంటామండి. 12 పడుకుంటాము. తర్వాత ఇంకా లేచి 2 లేస్తామండి. లేచేసి భోజనం చేసుకొని ఇంకేదో పనులు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడే మా వారు ఐరన్ కూడా చేస్తున్నారు తన బట్టలని. మా బట్టలు మేమే ఐరన్ చేసుకుంటామండి. అమ్మాయిల బట్టలు కూడా నేనే ఐరన్ చేస్తాను. నా శారీస్ కానీ నా బ్లౌజెస్ కానీ నేనే చేసుకుంటానండి. ఖాళీ టైర్లో, విశ్రాంతి టైర్లో. మనం పగలు ఖాళీనే కదండి, 2 అవర్స్ పడుకుంటాం కదా. మహాదేవుడి అలా పెట్టేసుకొని వింటూ ఉంటామండి. ఇక ఇక్కడ సోమవారం కదా, చక్కగా ఇలా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. వివేకానందుడి సూక్తి, అలాగే మన ఆరోగ్యం గురించి చెప్పుకుంటున్నాం కదా, అందుకోసమని కొంచెం వీడియో లెంగ్త్ పెరుగుతుంది, మరీ ఎక్కువ అవుతుంది కదా, అందుకోసమని తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇవ్వండి, మొత్తం కూడా ఇలా చుట్టూతా చక్కగా చేశాను. మనం ఇప్పుడు సమానంగా కత్తిరించుకుందాము. ఇలా అనుకొని నీట్గా సమానంగా కత్తిరించుకోండి. ఇదిగోండి, ఇలా కట్ చేశాను. నీట్గా చక్కగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కూడా, అట్టను కూడా చక్కగా ఇలా చుట్టూతో కట్ చేసేసుకోండి. ఇదిగోండి, చక్కగా ఇలా పెట్టేసుకున్నాం. రౌండ్గా చేశాను. దీంట్లో ఇలా పెట్టేసి మనం ఫెవికాల్తో అంటించుకోండి. చక్కగా ఇలా అంటించుకోండి. ఇది పైన ఈ వరుస వచ్చేటట్లుగా చేసుకోండి. ఈ వరుస వచ్చింది కదా మనకి చక్కగా, ఇటేమో మామూలుగా రాలేదు కదా, ఇలా వచ్చేసింది కదా. ఇలా చక్కగా గవ్వలు అంటించుకున్నాము. ఇదిగోండి, చుట్టూతా గవ్వలు అంటించేసాను. ఇక చిన్నవి స్టోన్స్ ఉన్నాయండి, గోల్డ్వి. ఈ స్టోన్స్ అంటిస్తున్నాను. దారం అనేది ఇలా 2 పేటలు వేసేసుకొని ఇలా పురుగు వేసుకున్నట్లు ఇలా కొసలాగా తయారు చేసుకోండి. కొసలా తయారు చేసుకొని కొంచెం చుట్టూతా ఇలా అంటించుకోండి. చక్కగా అంటించుకొని ఇదంతా కూడా చుట్టూతో ఇలా ఇలా నీట్గా రౌండ్గా చుట్టూతో చక్కగా అంటించుకోండి. ఇంతవరకు కత్తిరించేసుకున్నాం. ఓకేనా? ఇలా ఉండి జడలాగా అల్లుకున్నాను. చక్కగా మందంగా జడ మాదిరిగా ఇలా అల్లేసుకున్నాను. ఇంతవరకు కూడా ఈ చుట్టూతో అంటించుకున్నాను చక్కగా. అప్పుడు నైస్గా బాగుంటుంది అన్నమాట. ఇలా ప్రక్కకని కొంచెం ఇలా చుట్టూతో అంటించుకోండి. ఇదిగోండి, చక్కగా ఇలా అంటించుకోండి. ఇదిగోండి, చక్కగా తయారు చేశాను. చూసారా, ఇక్కడ కుచ్చు పెట్టాను. కుచ్చులో తయారు చేశాను. బాగుంది, బాగుందా? బ్రహ్మాండంగా ఉంది.
అంతా వేస్ట్ వాటితోటి ఇలా తయారు చేశాను. చూసారా చక్కగా. ఇదండి క్రాఫ్ట్ అనేది. హ్యాంగ్ చేద్దాం. ఓకేనా. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. శ్రద్ధ, ఆచరణలో చూపే విశ్వాసం, వీర్యం, వీరత్వం, ఈ రెండింటినీ మీ సొంతం చేసుకోండి. ఆత్మజ్ఞానాన్ని పొందండి. పరహితార్థమై మీ జీవితాలను సమర్పించండి. శ్రద్ధ అండి. ఏదైనా సరే మనం శ్రద్ధగా మనసు లగ్నం చేసి దానిపైన ఆ పని పట్ల శ్రద్ధ వహిస్తే ఆచరణలో చూపే విశ్వాసం, మనకు నమ్మకం అనేది, విశ్వాసం అంటే నమ్మకం అండి. మనం ఆ పని ఆచరణ అంటే ఆ పనిలో చేసే విశ్వాసం, నమ్మకం, శ్రద్ధ అనేది. అలాగే వీర్యం, వీరత్వం, మనం ధీటుగా, మనం నిజంగా నిజాయితీగా గనక ఉంటే అదే వీరత్వం అవుతుందండి. ఈ రెండింటిని, విశ్వాసం అనేది, వీరత్వం అనేది, ఈ రెండింటిని మన సొంతం గనక చేసుకుంటే ఆత్మజ్ఞానం పొందుతామండి. అలాగే పరహితార్థమై మీ జీవితాలను సమర్పించండి. పరుల కోసం, ఇతరుల కోసం మంచి మాటలు, హితంగా మంచి మాటలను, అలాగే మంచి పనులను చేస్తూ మన యొక్క జీవితాలను సమర్పించుకోండి, త్యాగం చేసుకోండి అని చెప్పి మన గురించి వివేకానందుల వారు ఈ విధంగా చెప్తున్నారు. శ్రద్ధ, ఆచరణలో చూపే విశ్వాసం అంటే బ్రాకెట్లో పెట్టారండి. శ్రద్ధ అంటే మనం ఆచరించేటప్పుడు నమ్మకంతో ఉండటం అన్నమాట. అలాగే వీర్యం, వీరత్వం కలిగి ఈ రెండింటినీ మీ సొంతం చేసుకుంటే ఆత్మజ్ఞానాన్ని పొందండి. పరహితార్థమై మీ జీవితాలను సమర్పించండి. పనుల కోసం మంచి మంచి పనులు చేస్తూ, మంచి మంచి సహాయాలు చేస్తూ, మంచి సలహాలు ఇస్తూ మీ జీవితాలని సమర్పించండి, త్యాగం చేయండి అని చెప్తున్నారు. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. ఈరోజు విటమిన్ కే గురించి చెప్పుకుందామండి. ఆకుకూరలు, జొన్న, చిక్కుళ్ళు, కాలేయం, పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులు, మాంసము, పండ్లునండి. ఇవి కనుక తీసుకుంటే రక్తస్రావాన్ని అదుపు చేస్తుందండి. అలాగే క్యాన్సర్ని నిరోధిస్తుందన్నమాట. చూసారా అలా తయారు చేశాను. బాగుందండి, నచ్చిందా? ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.